వచ్చిందంటేనే వేడి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అయితే రుచితో పాటు ఆరోగ్యం కూడా మేలు చేసే స్నాక్స్ కావాలంటే ఈ ఉప్మాకు బజ్జీతో ట్రై చేయండి. జీర్ణశక్తికి అండ్ కోల్డ్ కాఫ్ నుంచి ఉపశమనం ఇవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలో వీడియోలో చూసేయండి. ఉప్మాకులను ఫ్రెష్ గా తెంపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గిన్నె తీసుకోండి. దానిలో శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి మంచిగా కలిపేసుకొని అందులో ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న ధనియా పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని 1 by 1 వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటానండి. మిర్చి బజ్జీ లాగా కలిపేసుకోవడమే. కలుపుకున్న తర్వాత ఒక 2-3 minutes పక్కకు పెట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కడిపెట్టుకున్న ఉప్మాకుని పిండిలో ముంచి సలసలా మరుగుతున్న వేడి నూనెలో వేసేయడం. ఒక వైపు కాలాక మరోవైపు కాల్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాకు బజ్జీ రెడీ. ఈ ఉప్మాకు బజ్జీ టీ టైమ్ స్నాక్ గా అండ్ జలుబు తగ్గడానికి ఉప్మాకు బజ్జీ పర్ఫెక్ట్. కేవలం 10 నిమిషాల్లో ఎలా చేయాలో క్రిస్పీగా అండ్ ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలో చూపించాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్